ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో రమారమి 57 రోజుల పాటు సంచారం జరగబోతుంది. ఈ 57 రోజుల పాటు సంచారం జరగటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ఆగస్టు 11వ తారీఖున దేవగురువైన బృహస్పతి తూర్పున ఉదయిస్తున్నాడు. అంటే తూర్పున ఉదయించటం వల్ల అది వరకు అంటే ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా రవితో కంజంక్షన్ అయ్యి కంబస్ట్ కలిగి అలానే కంబస్ట్ కలిగిన తర్వాత ఆ కంబస్ట్ అయిపోయి ఆగస్టు 11వ తారీఖున గురువు తూర్పున ఉదయించడం జరుగుతుంది. తూర్పున ఉదయించడం ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఆగస్టు 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా గురువు సహజత్వంగా ఇచ్చే ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతాయని అర్థం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, అలానే భాగ్య లాభాధిపతులకు కారకుడు అవుతాడు ఇక్కడ. అలానే పంచమ భావకారకుడు, అలానే ద్వితీయ భావకారకుడు. ద్వితీయ భావంతో పాటు ప్రత్యేకంగా దశమ భావ కారకత్వంలో కూడా గురువు ఉన్నాడు. అంటే దశమ భావ కారకత్వంలో కూడా రవి బుధ గురుశనులు ఉంటారు. అంటే ద్వితీయము, పంచమము, అలానే భాగ్యము, దశమము, లాభానికి అధిపతులు ఎవరంటే గురువు. అలాంటి దేవగురు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో అలానే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే రవి గురువుల యొక్క కాంబినేషన్ అనేది రవి ఆ కంబస్ట్ యొక్క దోషం అంటే రవి గురువులు కలిస్తే కంజంక్షన్ అయితే కంబస్ట్ అంటాం మనం. ఆ యొక్క మౌఢ్యమి మూఢమి యొక్క దోషం పోయిన రోజు ఏ రోజు అంటే ఆగస్టు 11వ తారీఖున. ఆ 11వ తారీఖు నుంచి అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఫలితం జరగబోతుందో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి గురువు కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల వ్యాపారాల యందు కొంత రుణభారం అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రుణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేషరాశి వారికి ఇక్కడ వ్యయాధిపతి గురువు అయ్యాడు. వ్యయాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అలానే భాగ్యాధిపతి అంటే వ్యయాధిపతి భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ పరంగా ఉండే పొజిషన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక పరంగా ఉండే సమస్యలు రాకుండా చూసుకోవటం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి, ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆరోగ్యం కొంత లోపించే అవకాశం ఉంటుంది. డబ్బును మనం మితిమీరంగా ఖర్చు పెట్టకూడదు, కొంత నియంత్రణ చేసుకోవాలి. అలానే బంధుమిత్రుల యొక్క కలహాలు, ఎవరితో మీరు మాట్లాడినా కూడా అభద్రతా భావం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరితో అయినా చిన్న గొడవలు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వాహనాల యొక్క మరమ్మతులు, అలానే గృహాలకు కొన్ని మరమ్మతులు చేస్తారు, దానికి కొంత డబ్బులు ఖర్చు అవుతుంటుంది. అంటే కొన్ని మంచి విషయాలకి కొన్ని చెడ్డ విషయాలకు కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మానసికంగా సంఘర్షణ గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సమస్యలు కొంత ఆలస్యం జరగటం ఒకటి. విద్యార్థులు చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వివాహ ప్రయత్నాలు, శుభ కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆటంకాలంటే కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ధనపరంగా మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువు ధనకారకుడే కాబట్టి మనం గురువు గురించి ఆలోచన చేస్తే విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి. ధనం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి, మితిమీన ఖర్చులు పెట్టకూడదు. ఆరోగ్యం లోపించే అవకాశాలు, విలాసాలకు తిరగటం వల్ల కూడా డబ్బులు ఖర్చు కావటం, పూర్వంలో ఉండే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుంటారు, అప్పులు తీర్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా నేను కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మరి పాటించండి. ఆ రెమెడీస్లో కూడా తారామహాదేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది. తారామహాదేవి స్తోత్ర పారణంతో పాటు వారాహి స్తుతి పారణం చేయటం, మూగ జీవులకి
ఆహారం పెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రత్యేకంగా తన రాశి నుంచి గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని అర్థం. కానీ గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ ఎప్పుడూ కూడా 80% శాసిస్తుంది, గోచారం అనేది 20% మాత్రం శాసిస్తుంది. గురువు ఎవరైనా సరే జాతకంలో గురువు బాగలేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటం, సంతానం కలగలేకపోవటం, డబ్బులు వచ్చినా ఖర్చు కావటం, యశస్సు కీర్తి ప్రతిష్టలకి భంగం కావటం, వృత్తిపరంగా అనుకూలంగా లేకపోవటం, అవమానాలు జరిగే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానీ బిజినెస్ సంబంధించిన ప్రయత్నాల్లో లోపాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏది ముందుకు వెళ్ళకపోవటం అని అర్థం. అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత కలిగిన గ్రహం ఏంటంటే గురువే. ఆ గురువు బాగుంటేనే మన జీవితంలో మనకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా రాశిచక్రం అనేది చాలా ఇంపార్టెంట్. గోచారం అనేది 20%. ఎందుకు గోచారం చెబుతారంటే ఈ 57 రోజుల పాటు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, అలానే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, పెట్టుబడులు కానీ, అలానే విద్యార్థులకు కానీ వీళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుంది అని ఈ 57 రోజుల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ఆచితూచి అడుగు వేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేసేదే గోచారం అంటారు. కానీ లైఫ్ లాంగ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది, లైఫ్ లాంగ్లో ఎలా ఉండబోతుంది అంటే ఒక జాబ్ పర్పస్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, కోర్టు సమస్యలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెల మధ్య రిలేషన్ కానీ, ఇళ్ళు కన్స్ట్రక్షన్, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఇలాంటివన్నీ కూడా లైఫ్ లాంగ్లో, లైఫ్ స్పాన్తో సహా లైఫ్ లాంగ్లో ఎలా ఉండబోతుంది అంటే జీవితంలో ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనేది బర్త్ చార్ట్. ప్రజెంట్ సిచ్యువేషన్ తెలుసుకుని కొన్ని రోజుల పాటే మన నిర్ణయాలు తీసుకోవాల్సింది ఏమిటంటే గోచారం. గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి గమనించాలి. అలానే నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సత్యదూరం అంటారు. ఎప్పుడు కూడా జాతకపరంగా నెగిటివ్ తెలుసుకొని మనం పాజిటివ్లోకి ఓవర్కమ్ కావాలి. ఎప్పుడు కూడా అబద్ధపు ముసుగులో ఉండకూడదు. నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అబద్ధం అంటే ఏమిటంటే తను మోసం చేసుకున్నట్టు అర్థం. అయితే జాతకపరంగా ముందు ముఖ్యంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. జాతకంలో గురువు బాగలేకపోతే దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, దత్త పరణం చేసుకోవటం, అలానే గురువుకు అధిదేవత, ప్రతిదేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంతరిక్ష దేవత అయిన తారా మహాదేవి యొక్క స్తోత్రాన్ని పాలన చేయాలి. ఇంద్రాణి స్తోత్రాన్ని, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్తం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, అలానే శనగలు, పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేయటం, అలానే శ్లోకాలు, గురువుకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం, వీలైతే నవగ్రహాల్లో గురువుకు అభిషేకం చేయటం, బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, బృహస్పతి పాశుపతాస్త్ర హోమము, శనగలు దానం చేయటం చాలా మంచిది. విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. అలానే కుబేర మంత్రాన్ని, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవాలి. నేను దాదాపు 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రము, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, నవగ్రహ దోషాలు పోవటానికి 12 మహా స్తోత్ర పారణాలు, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, అలానే దేవాలయ ఆగమ శాస్త్రం, ఇలాంటి పుస్తకాలు చాలా రాశాను. అయితే ఇవన్నీ కూడా రాజమండ్రిలో మనకి మోహన్ పబ్లికేషన్ ఉంది. ఇండియాలోని అతిపెద్ద పబ్లికేషన్ కోటగుమ్మంలో. ఆ పబ్లికేషన్ వాళ్ళు ఈ పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేస్తారు. వాళ్ళ దగ్గర మీకు దొరుకుతాయి పుస్తకాలు. ఈ బుక్స్ నా దగ్గర కూడా దొరుకుతాయి. నా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం
నా దగ్గర ఫోన్ చేయండి. మేము వంశపారంపర్యంగా జ్యోతిష్య సిద్ధాంతులం మేము. అలానే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ గురించి కూడా కుజదోషాలు శుక్రదోషాలకు సంబంధించిన రెమెడీస్లో కొత్తగా ఒక ఓపెన్ ఛానల్ చేసాం మా నాన్నగారి పేరు మీద. మా నాన్నగారు శ్రీశైలం ప్రధాన పురోహితుడు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్గా ఉన్నారు. వారు ఇప్పుడు లేరు, కాలం చేశారు సంవత్సరాల క్రితం కూడా. ఆయన హస్తసాముద్రికంలో జ్యోతిష్యంలో వాస్తులో మహాపండితులు. ఎంతోమంది రాజకీయ నాయకులకి ప్రముఖులకు కూడా వారు గురువు గారు. శ్రీశైలంలో ప్రధాన పురోహితుడిగా పనిచేశారు. అయితే వారి పేరు మీద నాయకంటి కుమారస్వామి శర్మ అనే యూట్యూబ్ ఛానల్స్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. నాయకంటి భక్తి ఛానల్ని ఎలా ఆచరిస్తున్నారో ప్రేక్షకులందరూ కూడా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మా ఛానల్ని ఓపెన్ చేసి తెలుసుకోండి. అలాగే నాయకంటి కుమారస్వామి శర్మ అంటే కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ గారి పేరు మీద ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో కుజదోషాలు శుక్రదోషాలు జాతకపరంగా అసలు నిజంగా ఏంది భయభ్రాంతులు చెందుతున్నారు ప్రజలు, అసలు దానికి రెమెడీస్ ఏంది, ఎగ్జామ్షన్స్ ఏంది అనే ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. దాన్ని కూడా మీరు షార్ట్స్ వస్తున్నాయి, దాన్ని కూడా ఆదరించండి. ఏ డౌట్లు ఉన్నా కూడా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి. అబద్ధం ముసుగులో మటుకు ఎవ్వడూ ఫోన్ చేయొద్దండి. నిజాన్ని తెలుసుకోవాలి, నాయకంటి గారి ద్వారా బాగుపడాలి, నా లైఫ్లో నేను ఎంతవరకు ఉండగలుగుతాను, ఎంతవరకు సంపాదించగలుగుతాను అనే విషయాలు ఎవరైతే ఉంటారో ఓపిక్గా విని ఓపిక్గా ఈ వీడియోని చూడండి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక్గా చూడండి. ఓపిక్గా చూడి నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.